ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుడు మనకిచ్చిన వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ అందు నమ్మక ఉంచి సిగ్గుపడకపోయిరి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి పని జరగట్లేదని సిగ్గు అవమానం నొందుతున్నవేమో. ఈ లోకమైన వారి విషయంలో మనం సిగ్గు అవమానం నొందుతాం. కానీ ఎవరైతే దేవుని సన్నిధిలో మొరపెడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో, ఎవరైతే దేవుని వైపు చూస్తారో, ఆయన మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు వారిని ఎప్పుడు కూడా సిగ్గుపడనేయడు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో తలదించుకొని అవమానము నిందలో ప్రయాణం చేస్తా ఉన్నావు, భయపడకు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా భయంకరమైన పరిస్థితిలో వారు వెట్టి చాకరీ చేస్తా ఉన్నప్పుడు వారు దేవుని సన్నిధికి మొర్రపెట్టిండ్రు, ఆయన మీద నమ్మకం ఉంచిరు. మరి రాజు ఎదుట, ఫరో ఎదుట దేవుడు వారిని సిగ్గుపరచలేకుండా, అవమానపరచలేకుండా దేవుడు వారిని ఘనముగా నిలబెట్టాడు. ఈరోజు నిన్ను కూడా ఘనముగా నిలబెడతాడు. నీ ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇవ్వబోతుంది. నమ్మకం ఆయన మాత్రం ఉంచు. ఖచ్చితంగా జీవితంలో దేవుడికి ఉపకారం చేయబోతున్నాడు. ఈ దినం దేవుని కృపా కాపుదల భద్రత, ఆయన నూతన దయాక్రీటం సమస్తంలో దేవుడు మీకు తోడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.